నేరుగా మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా మాటలు తూటాలు పేలాయి అప్పుడు అల్లుళ్ళుగా ఉన్నప్పుడు? నేరుగా అంటూ చెప్పలేను, నేరుగా అంటే ఉండదు. ఇలానే ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన దగ్గర ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగితే, ఉదాహరణకి 93 అపోజిషన్లో ఉన్నాం. ఇంకా ఈ లక్ష్మీభారతి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పార్టీ నిర్మాణం ఎలా చేయాలి, పార్టీ వస్తుందా రాదా ఇది తెలియదు మనకి, ఎందుకంటే ఇదంతా వ్యతిరేకత భావన ఉంది అని చెప్పి పార్టీ ప్రోగ్రామ్స్ ఏం చేయాలని చెప్పి ఒకసారి డిస్కషను అయితే, ఒక నిర్ణయం ప్రకారం ఏంటంటే పార్టీ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇది పార్టీని రక్షించుకోవాలి అనేటటువంటి, పార్టీ ఈ మ్యారేజ్ తర్వాత ఒక బహిరంగ సభ చెబితే దానికి జనం వస్తే దాన్ని ఆమోదించినట్టుగా, లేకపోతే అది కాదు పార్టీ వేరు డిఫరెంట్ అనేటట్టు మనం చెప్పుకోవచ్చు అని అనుకుంటే పార్టీ మీటింగ్లు పెట్టడానికి వీలేదన్నాడు. అప్పుడు తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 చోట్ల 3 పెద్ద మీటింగ్లు పెట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుతో కూర్చున్నాము డిస్కషన్స్లో, వద్దన్నాడు. ఎవరు రారు జనం, పెట్టడానికి వీల్లేదు, నెగిటివిటీ ఉంది, ఇప్పుడు పెడితే ఫెయిల్ అయిపోతే అప్పుడు కాదండి మనం నిరూపించుకోవాలి, ఇవాళ పార్టీ దీనికి సంబంధించినటువంటి విషయం కాదు, పార్టీ కోసం పార్టీ రేపు ఎలక్షన్స్లో నిలబడాలంటే మనం నిరూపించుకోవాలంటే ఎక్కడంటే రాజమండ్రి. అప్పుడు నేను 15 రోజుల ముందు రాజమండ్రి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు రానని కూర్చున్నాడు. ఏమంటుందని రానంటే నేను వెళ్ళిపోయి 15 రోజులు కూర్చుంటే రాజమండ్రి పట్ల జనం ఆ రోజు పెద్ద గొడవ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్లో మీరు ఎవరు రారండి జనం అని చెప్పి ఆర్గ్యుమెంట్ మాకు. రాజమండ్రి గెస్ట్ హౌస్లో కూర్చున్నాం. రామారావు గారు నేను వీళ్ళు పొద్దున ట్రైన్లో వచ్చారు, ట్రైన్లో దిగేటప్పుడు ట్రైన్లో నేను ఏలూరులో ఎదురెళ్ళి ఎట్లా ఉంటుంది జనం వస్తారా అని రామారావు గారు, సముద్రాన్ని చూస్తారండి అని చెప్పాను. నేను మధ్యాహ్నం 12 గంటలకి లంచ్ చేస్తున్నప్పుడు జనం లేరండి అసలు అంటే నేను చెప్పాను సాయంత్రం 6 గంటలు చూడండి, ఇప్పుడు కాదన్నాను. 6 గంటలకి రాజమండ్రి పట్ల అటు కొవ్వూరు వరకు ఇటు ఏలూరు వరకు వెహికల్స్ రాజమండ్రిలోకి ఎంట్రీ కాల, బిగ్గెస్ట్ సభ. నేను ఎట్లా చేశాను నేను చేశాను. నేను 15 రోజుల ముందు వెళ్ళి ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళని అందరినీ పిలుచుకోవటం, ఆ జిల్లాలో ఈ జిల్లాలో అందరినీ పిలిచి టార్గెట్లు పెట్టి చేసాం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నల్గొండ నెక్స్ట్ ప్రబంధం, నల్గొండ సభకు వచ్చేటప్పటికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు వచ్చాడు. తర్వాత కర్నూలు సభ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అంటే సభలు సక్సెసే కావు అన్న చంద్రబాబు నాయుడు గారు జన ప్రపంచనాన్ని చూసి తరలి వచ్చారంటారు. అంటే ఇక వెనకబడిపోతామని చెప్పేసి ముందు ఇట్లా మీరు ఇందాక అడిగారు కాబట్టి నేను ఉదాహరణ చెప్తున్నా. వాదాలు అయినా జరిగినాయా అని అడిగారు కదా, లేకపోతే సంభాషణ జరిగింది, ఉదాహరణ చెప్పాలి కదా. బ్యాకప్ అవుతున్నానన్న ప్రతిసారి కూడా తనని ఇది చేసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు అతను. ఎందుకంటే అతను తత్వం ఎట్లా ఉంటుందంటే ఒకసారి భయపెట్టాలి, భయపెట్టిన తర్వాత క్రైసిస్ ఏర్పడుతుంది. ఆ క్రైసిస్ తను వచ్చి దాన్ని క్రైసిస్ని సేవ్ చేసినట్లుగా కలర్ ఇవ్వాలి. ఇది ప్లానింగ్గా ఉండేది. మాకు ఏది లేదు, మేము డైరెక్ట్గా ఏదైనా ఉంటే ఇది మంచిది చెడు అని చెప్తూ ఉంటాం. ఇదే సందర్భంలో మీకు రేణుకా చౌదరి సస్పెన్షన్ విషయం, అది 94 ఎలక్షన్స్ ముందే, ఇంకా ఎలక్షన్స్ ఒక 6 నెలల్లో ఉన్నప్పుడు రేణుకా చౌదరి ఎంపీ రాజ్యసభ, ఆవిడని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. సస్పెండ్ చేయడానికి ముందు చంద్రబాబు వచ్చి రేణుకా చౌదరి రామారావు గారి మీద విపరీతంగా కామెంట్స్, లక్ష్మీభారతి ఆవిడకి ఏదో గొడవలు ఉండి వాళ్ళిద్దరూ ఏదో అనుకుని రామారావు గారిని నానా దుర్భాషలాడి రామారావు గారి మీద పోస్టర్స్ వేయించి పార్టీ ఆఫీస్కి కనిపించింది. ఇది అంతటికీ వెనకమాల చంద్రబాబు సపోర్టింగ్ రేణుకా చౌదరి గారికి. రేణుకా చౌదరి ఆ రకంగా చేసేటప్పటికి మేము ఇది పద్ధతి కాదండి, ఈ రకంగా పార్టీ అధ్యక్షుడి మీద ఒక ఎంపీగా ఉండి ఎంత నాయకులుగా ఉండి పార్టీలో ఉండటానికి వీలు లేదని చెప్పి మేము ఆర్గ్యుమెంట్ రామారావు గారి ముందు పెట్టాం. పెడితే మామూలుగా ఏంటంటే తను పిలిచినట్లు రేణుకా చౌదరిని మళ్ళీ ఏదో చెప్పించినట్లు ఏదో చేసినట్లు ఈ క్రైసిస్ని భయపడతారు. ఎలక్షన్స్ ముందు ఒక ఎంపీ బయటకు వెళ్ళిపోయిందని అంటే అనేటటువంటి పార్టీ మీద ప్రభావం ఉంటుంది అనేటటువంటి ఒక ఫోబియాలో పెట్టి తను పరిష్కారం చేయడానికి వాడుకునేటానికి ప్రయత్నం ఇది. మేము సాధ్యపడదండి ఇది అని చెప్పి అప్పుడు బుచ్చి చౌదరి, చంద్రశేఖరు, బి మోహన్ రెడ్డి డిసిప్లినరీ కమిటీ మెంబర్స్ ముగ్గురిని డిసిప్లినరీ కమిటీ మెంబర్లు కూర్చోబెట్టించి ఇలా చేసినందువల్ల ఆవిడని తీసివేయటం అనేది
పార్టీ యొక్క సిద్ధాంతం అని చెప్పి రాయించేసి డిసిప్లినరీ కమిటీ రికమెండేషన్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ రామారావు గారి ముందు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారు, దానికి అపోజ్ చేశారా? చంద్రబాబు నాయుడు పిలిచి చంద్రబాబు అప్పుడు ఏమైందంటే ఆ చివరి ప్రయత్నం కూడా సస్పెండ్ చేయొద్దు అని చెప్పి ప్రయత్నం చేశారు. చేస్తే పార్టీ ఆఫీస్ హిమాయత్ నగర్లో ఉండేది. నేను భుజంగరావు గారు ఆయన డిస్ట్రిక్ట్ మెంబర్స్ రూమ్లో కూర్చున్నాము. చంద్రబాబు నాయుడు పిలిచారు. చంద్రబాబు నాయుడు గారు చెడాబడా చెప్పలేము కదా, బాగోదు ఇప్పుడు చెప్పడం. ఇక రామారావు గారు ఫైనల్గా మేము పట్టినటువంటి పట్టుకి ఆవిడని ఎంపీని 6 నెలల ముందు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం సస్పెండ్ చేసి తీసి పారేశారు. రిమూవ్డ్, పార్టీ నుంచి రిమూవ్డ్. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీతో ఏమన్నా వైరానికి దిగారా? రామారావు గారు ఆ విధంగా ఫైర్ అయిన తర్వాత అర్థమైపోతుంది, సిచ్యువేషన్ అర్థమవుతుంది, అంటే మన కంట్రోల్ దాటిపోయింది అంతే కదా. లేకపోతే ఏంటి, తను పిలిచి ఆవిడని మాట్లాడటము, ఆవిడ్ని సంధి చేయడము, క్రైసిస్ కంట్రోల్ అవ్వటం అనేటటువంటి ప్లాన్ అయి ఉంటుంది అంతే అంతే ఆటోమేటిక్గా. అంతేలే, మామూలుగా కాదు. ఆ రోజు నేను చెప్పకూడదు మీకు ఇప్పుడు కెమెరా ముందు, నా పుస్తకంలో రాసినట్టున్నాను, చెప్పడం అనేది నా బాధ్యత. పుస్తకం చదవని వాళ్ళ కోసం అయినా కానీ నేను ఇవాళ అంత కక్షపూర్వం లేకపోతే అదేదో అప్పుడు రాసి ఉండొచ్చు, రాజంటే అది రికార్డ్ చేయాలి కాబట్టి రాశాను. పదే చెప్పడం నా యొక్క నైజానికి విరుద్ధం. ఇది కూడా ఎందుకనంటే ఇది కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ మీరు అన్నట్టుగా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నానే కానీ ఇవాళ అతని ఎదురు సాధిద్దామనో లేకపోతే అతని మీద కక్ష గట్టో చెప్పడానికి నా ప్రయత్నం కాదు. కాబట్టి కొంతవరకైనా టోన్ తగ్గించాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఎంతైనా చాలు. ఇది ఏమంటే అంత ఉధృతంగా రామారావు గారు లేచి కోప్పడి చేసినటువంటి 5 నిమిషాలకి మళ్ళీ ఫైల్ సంకల పెట్టుకుని వచ్చి నిలబడి ఉన్నాడు ఆయన దగ్గర. మేమైతే ఉండలేము ఆ రకంగా తిట్టిన తర్వాత ఉండలేదు. నేను ఏమనేవారు మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు? మామయ్య అనేవారా, ఏమన్నా మామూలు సార్ అని పిలిచేవారా? ఆయన సార్ అనేవాడు అనుకుంటా, నేను ఏమండి అంటాం. అది ఏమండి ఆయన సార్ అనేవారు. మామ అని ఎప్పుడు పిలిచారు కదా? మామని పిలవటం అనేది పార్టీ అధ్యక్షుడు ఆయన. ఇంట్లో ఉన్నప్పుడైనా పార్టీ ఇంట్లో పిల్లనిచ్చిన మామ ఏమండి అంటాం కదా. ఏమండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఏమండి అనే అంటారు, అంతేగాని మామ అని చెప్పి అంత చనువు తీసుకుని చెప్పేటటువంటి స్థాయి కాదు మాకు ఆయన దగ్గర. ఆ రోజు అయితే బాగా కేకలేశారు. చంద్రబాబు నాయుడు గారు బాగా షేక్ అయిపోయారు. షేక్ అవటం అంటే ఇవన్నీ ఆయనకి మరి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది. ఆయన ఏమి షేక్ అయినట్టుగా ఏం కనపడదు. 2వ నిమిషం ఫైల్ తీసుకుని గడప దగ్గర నిలబడినాడు. అంటే ఇదంతా మీరు చేసిన కుట్ర అన్నట్లు ఏదన్నా భావించి మీ మీద ఏమైనా యుద్ధానికి దిగారా లేదా? అంటే అక్కడ కుట్ర ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అది. బట్ ఎక్స్పోజ్డ్ కాదు కదా. ఎవరు వందలో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరి కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. మీరు 2 అల్లుడు సార్, 3వ అల్లుడు ఇంకా చెప్పాలంటే మీకు ట్రైనింగ్ క్లాసుల గురించి చెప్తాను మీకు. ఫస్ట్లో పార్టీ స్టార్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ క్లాసులు అనేవి వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా పార్టీ తీసుకుంది. అదే పార్టీ నిర్మాణానికి యాక్చువల్ కార్యక్రమం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వినాయాశ్రమం అని చెప్పి కావూరి వినాయాశ్రమము, కావూరు అనే విలేజ్ గుంటూరు జిల్లాలో రేపల్లి తాలూకాలో వినాయాశ్రమం అని, అక్కడ నేను ఫస్ట్ ట్రైనింగ్ క్లాసెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిలో కోర్సు ఉంటుంది ఇట్లానే. ఎందుకంటే వచ్చేటటువంటి వాళ్ళకి మనం చరిత్ర ఒకటి, మన సిద్ధాంతం ఒకటి, పార్టీ గవర్నమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా కోర్సులుగా తయారు చేసి ఈవినింగ్ వ్యాయామము, ఉదయాన్నే లేచి సాము, ఎక్సర్సైజు అవి పెడుతూ రాష్ట్రం అంతటిలో ఒక 500 మంది 600 మందిని తీసుకుని 15 రోజులు కావూరి వినాయాశ్రమం అంటే గాంధీ గారు కూడా వచ్చారు. పవిత్రమైన ప్లేస్ సెలెక్ట్ చేసుకుని నేను పెట్టాను. అది పెట్టి అది సక్సెస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు యువత కింద పెట్టాను నేను. తెలుగు యువత హెడ్ కాబట్టి యూత్ని ప్రొజెక్ట్ తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు. సో నేను ఇక్కడ అది అయిపోయి అదంతా పూర్తి చేసుకుని రామారావు గారు వచ్చారు, మాట్లాడారు, బ్రహ్మాండంగా ఉందన్నారు, అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఇక నెక్స్ట్ ఏంటంటే నేను జిల్లాలో చేయాలి, ప్రతి జిల్లాలో చేయాలి. అదే స్టేట్ వైడ్ చేశాను, ప్రతి జిల్లాలో. కాబట్టి మట్టి టకామని పార్టీ చేస్తుంది ప్రోగ్రామ్. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇక ప్రొజెక్షన్ అంతా ఏంటి, పార్టీ అనేటప్పుడు జనరల్ సెక్రటరీ అతను పెట్టాడు అని చెప్పేసేసి అనుకుంటారు జనం.
నేను ఇవన్నీ ఎమ్మటే పార్టీ చేస్తే మంచిదే కదా అన్నాను నేను ఎమ్మటే. అర్థమైందా? అర్థమైంది సార్. పార్టీ చేస్తే నాకు కావాల్సింది ఏంటి? ఓటు చేస్తే పార్టీకి ప్లస్ కావాలంతే. ఎంతమంది ట్రైన్ అయితే అంతమంది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మనవాళ్ళే, పార్టీకి అనుకూలంగా ఉండాలి అంతే. ఓటు చేస్తేనే ఉంది. సో ఆ మూడ్లో ఉంటాం. కానీ అసలు ఈ ట్రైనింగ్ క్లాసులు, అసలు చంద్రబాబు అనే వ్యక్తి ఉపన్యాసం నేర్చుకుంది ఆ ట్రైనింగ్ క్లాసులో, నాకు బాగా తెలుసు. అంతకుముందు ఉపన్యాసం రాదు. అంటే మేము కూడా అప్పుడే నేర్చుకున్నాం, అది కూడా చెప్తున్నాను నేను, తప్పేం లేదు నేర్చుకోవటం. ఆ ట్రైనింగ్ క్లాస్ అన్నీ తనే చేసినట్లుగా ప్రొజెక్షన్ చేసుకున్నా కూడా మేమేం పట్టించుకోలేదు. పార్టీ పరంగా జరుగుతూ ఉంది కార్యక్రమం కాబట్టి మంచిది అనేటటువంటిది ఎలా ఉండేది, మా యొక్క యాటిట్యూడ్ అట్లా ఉండేది. తనేమో దాన్ని ఎలా సక్సెస్. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.